హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ సిద్ధ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే హీల్ క్రాక్స్. అంటే ఎస్పెషల్లీ గృహిణులుగా ఉండేటువంటి స్త్రీలకి ఎక్కువగా ఈ హీల్ క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ హీల్ క్రాక్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బాడీలో ఉన్నటువంటి పైత్యం బాగా ప్రకోపం జరిగినప్పుడు బాడీ అత్యుష్ణానికి గురవుతుంది. ఈ బాడీలో ఓవర్ హీట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ హీల్ క్రాక్స్ అనేవి వస్తాయి. అలాగే ఏమైనా విటమిన్ డిఫిషియన్సీ ఉన్నా, విటమిన్ B12 కానీ కాల్షియం లెవెల్స్ కానీ తక్కువ ఉన్నా కూడా మీకు హీల్ క్రాక్స్ అనేవి వస్తాయి. అలాగే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, అలాగే నైట్ ఎక్కువసేపు నిద్రపోకపోవటం వల్ల, దానివల్ల కూడా బాడీ హీట్ పెరిగి దాని నుంచి పాదాల మీద ఒత్తిడి జరగటం వల్ల కూడా అక్కడ హీట్ లొకేట్ అవ్వటం వల్ల కూడా మీకు హీల్ క్రాక్స్ అనేవి వస్తాయి. దీంతోపాటు మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ లేడీస్కి హీల్స్ క్రాక్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు వాషింగ్ మిషన్స్లో వాడేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ బట్టలు ఉతికేటప్పుడు వచ్చేటువంటి ఆ కెమికల్స్ వాటర్లో ఎక్కువసేపు నిలబడటం వల్ల అక్కడ ఉన్నటువంటి స్కిన్ మొత్తం కొరకటం వల్ల కూడా, అక్కడ పలచబడటం వల్ల కూడా మీకు హీల్ క్రాక్స్ అనేవి వస్తాయి. నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు లేడీస్కి ఎక్కువ ఈ వాషింగ్ మిషన్ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకి ఆ వాటర్లో తడవటం వల్ల కూడా ఈ హీల్ క్రాక్స్ అనేవి వస్తాయి. అలాగే కొన్ని డిసీజెస్ సిమ్టమ్స్ అంటే విటమిన్ C డిఫిషియన్సీ ఉన్నా, అలాగే బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా హీల్ క్రాక్స్ అనేవి వస్తాయి. ఎనీహౌ ఎలా వచ్చిన హీల్ క్రాక్స్కి మంచి టెక్నిక్ ఏంటంటే మనకి షాప్లో నుంచి ఒక 100 గ్రాముల కుంకుడుకాయలు తెచ్చుకోండి. ఆ కుంకుడుకాయలను ఏం చేస్తారంటే చక్కగా వాటిలో ఉన్న విత్తనాలని తీసేయండి. ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు పగలగొట్టినప్పుడు లోపల పచ్చటి పప్పు అనేది ఒకటి ఉంటుంది. ఆ పప్పు మొత్తాన్ని జాగ్రత్తగా సేకరించి పక్కన పెట్టుకోండి. దానిని ఏం చేస్తారంటే మీరు మెత్తగా పౌడర్ చేసుకోండి. ఆ పౌడరు కొబ్బరి నూనె 2 మిక్స్ చేసి బాగా చక్కగా మిక్స్ చేసి మైనంలాగా అవుతుంది. దాన్ని ఏం చేస్తారంటే మీకు ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో రాత్రి పనుకోబెట్టేటప్పుడు ఆ ఏరియాలో అప్లై చేయండి. ఆ ఏరియాలో కనుక అప్లై చేస్తూ ఉన్నప్పుడు, అంటే బిఫోర్ ఇది అప్లై చేసేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత నేను చెప్పినది ఏదైతే ఉందో ఈ టిప్పు, ఈ కుంకుడుకాయ పౌడర్లో కొబ్బరి నూనె వేసి చక్కగా కలుపుకొని ఆయింట్మెంట్ లాగా అవుతుంది. కొబ్బరి నూనె ఎక్కువ వేసుకోండి. ఆయింట్మెంట్ లాగా అయిన తర్వాత దాన్ని మీరు ఈ హీల్స్ ఎక్కడైతే క్రాక్స్ వచ్చినాయో ఆ ఏరియాలో అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు 1 మంత్ లోపు మీకు హీల్స్ అనేది, క్రాక్స్ అనేవి రావు, చక్కగా రికవర్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఫాలో అప్ చేయండి. షేర్